హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే ఎప్పుడైతే బయటికెళ్దాం అనుకుంటానో అప్పుడు అసలు ఏదో ఒకటి అవుతా ఉంటది. ఇప్పుడు చూడండి, మేము బయటికెళ్దాం అనుకున్నాం. ఫుల్ వర్షం పడుతుంది. అంటే ఏమీ సింప్టమ్స్ ఏం లేవు. సడన్‌గా వచ్చేసింది, వర్షం పడుతుంది అని కూడా అనిపించలేదు. అప్పటికప్పుడు వచ్చేసిందనమాట. ఎంతసేపు పడిందో! మేమైతే రెడీ అయ్యి కూర్చున్నాం. ఎప్పుడెళ్ళాలి? ఎప్పుడు వర్షం తగ్గిద్దా అని చూస్తున్నాం. వర్షం అయితే ఎంత బాగొచ్చిందో అండి! చాలా పెద్ద వర్షం పడింది. ఇంకేం చేసామంటే, వర్షం పడుతుంది కదలే అని చెప్పి మీషో ఆర్డర్స్ వస్తాయి కదా, అవి ప్యాకింగ్‌కి ఉన్నాయన్నమాట. ఇంక వర్షం తగ్గేలోపు అవన్నా చేద్దాం, టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఆర్డర్స్ అయితే ప్యాక్ చేశాను. ఇంకా వాళ్ళు వస్తా అని ఫోన్ చేసి రాలేదు. ఫుల్ వర్షం పడుతుంటే వాళ్ళు మాత్రం ఎలా వస్తారు చెప్పండి. కానీ మబ్బు పట్టడం అట్లా అయితే ఏం లేదనమాట. అప్పటి వరకు ఫుల్ ఎండొచ్చింది. మేము అనుకున్నాం, ఈ ఎండలో ఎట్లా వెళ్ళాలో ఏంటో. మా ఇంటికి మెయిన్ రోడ్డుకి చాలా దూరం అని తెలుసు కదా, అక్కడ నుంచి అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఎండలో ఎట్టెళ్ళాలా ఏంటా అని చెప్పి అనుకుంటా ఉన్నామన్నమాట. అట్లా చెప్పులు వేసుకుని అలా బయలుదేరామో లేదో ఫుల్ వర్షం వచ్చింది. మళ్ళీ లోపలికి వచ్చేసామన్నమాట. వెళ్ళేలోపే తడిచిపోతామని చెప్పి ఇక్కడైతే నేను, మా అమ్మను, అక్కడ మా అత్త అందరూ రెడీ అయి ఉన్నామన్నమాట. ఎక్కడికోళ్ళు అక్కడ లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ వర్షం పడుతుందిలే, తగ్గిన తర్వాత వెళ్దాము అని చెప్పి మేమైతే ఎక్కడికి వెళ్ళామో చూసేయండి, వచ్చేయండి. డీమార్ట్కి అయితే వెళ్ళామండి. ఇక్కడైతే కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఏవో నేనైతే అన్నీ చూస్తున్నాను అనమాట. వాళ్ళేమో, మా అమ్మ వాళ్ళైతే వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళు చూస్తున్నారనమాట. వీడియో ఎవరు తీస్తున్నారా అనుకుంటున్నారా? మా అమ్మ అయితే వీడియో తీస్తుందండి. తినైతే మా పెద్దత్త గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే చూస్తుందనమాట. చూసారు కదా, డీమార్ట్‌లో కావాల్సినవి అన్నీ దొరుకుతాయండి. లేనిది అంటూ ఏమి ఉండదు కదా డీమార్ట్‌కి వెళ్తే. ఆఖరికి పెట్స్‌కి సంబంధించినవి కూడా మ్యాక్సిమం అన్నీ దొరికేస్తాయి అక్కడ. నేనైతే గులాబ్ జామ్ ప్యాకెట్ చూస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం గులాబ్ జామ్ అంటే. మీ అందరికీ తెలుసు కదా. తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఎవరన్నా వచ్చినప్పుడైనా చేయడానికి ఉంటుంది కదా. నేను వెతుకుతున్నానమాట. ఇంతకుముందు వెళ్ళినప్పటికి ఇప్పటికి ప్లేసెస్ అన్నీ చేంజ్ చేసేసారనమాట. ఒక చాట పెట్టినవి ఒక చాట లేవు. డిఫరెంట్ ప్లేసెస్లో అరేంజ్ చేసేసారు. నాకైతే ఒకటే కనిపించిందండి గులాబ్ జామ్ ప్యాకెట్, మిగతావి కనిపించలేదు. అందుకని చూస్తున్నా, ఏంటి లేవా, స్టాక్ అయిపోయిందా ఏంటా అని చూస్తున్నానమాట. ఇంకెక్కడున్నాయా ఏంటని ఆ ప్లేస్లో మొత్తం వెతుకుతుంటే మా పెద్దత్త పిలుస్తుందనమాట. ఇదిగో ఇక్కడున్నాయి దీంట్లో అని చెప్పి. ఇంక అందుకని అక్కడికి తీసుకోవడానికి వెళ్ళబోతున్నాను. అక్కడైతే తీసేసుకుంటున్నాను అనమాట. ఒక 3, 4 అయితే తీసుకున్నాను. అంటే పెద్ద ప్యాకెట్స్ కాకుండా చిన్న చిన్నవి తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి ఉంటుంది కదలే అని చెప్పి 3 తీసుకున్నామన్నమాట. చూడండి, చూస్తున్నాను. అక్కడైతే తీసేసుకున్నాను ఇంకా. అవి తీసేసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ ఏమన్నా కావాల్సినవి ఉన్నాయేమో అని చెప్పి ఇంక అటు సైడ్ వెళ్తామన్నమాట తీసుకోవడానికి. నేనైతే బ్రూ ప్యాకెట్ చూస్తున్నా ఎంత ఏంటని. నేను తాగను, కానీ చూస్తున్నా కాస్ట్ ఎంత ఉందా అని చెప్పి. మా పెద్దత్త అయితే వెయిట్ చేస్తుంది, ఇక్కడ నేను ఎప్పుడు వస్తానా అని చెప్పి. ఇంకేమేమి కావాలని చెప్పి ఇంక ఇటు వెళ్తున్నాం అనమాట చూసుకుంటా. అన్నీ అక్కడే ఉంటాయి కదా, మనకి ఏది కావాలంటే అది తీసుకొని బాస్కెట్లో వేసుకోవడమేగా. మీ అందరికీ తెలుసు కదా డీమార్ట్ గురించి. మాకు కూడా అంతే అండి డీమార్ట్ అంటే. కాకపోతే మాది డీమార్ట్ అంత పెద్దదేం కాదు, కానీ మ్యాక్సిమం అలాగే ఉంటుంది. లేని ఐటమ్స్ అంటూ ఏమి ఉండవు, అన్నీ ఉంటాయండి. ఇక్కడైతే మా అమ్మ ఏందో పాప్కార్న్ ప్యాకెట్ చూస్తుంది. ఆల్రెడీ తీసుకున్నాము, అయినా మళ్ళీ చూస్తుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.